वासनं भक्ता विष्णुप्रवन्दे साईनाथं नमाम्यहम् अनायकैकनायकं विनाशते भद्वैत्वकं नतासु भासुनाशकं नमामि त्वं विनायकं వినాయకునికి నమస్కారం చేసుకోండి చక్కగా మనస్ఫూర్తిగా. నమస్తే సరస్వతీ దేవి జ్ఞాన వరప్రదాయిని అహం త్వం ప్రార్థే నిత్యం విద్యాదానం చ దేహి మే. అదే సరస్వతీ దేవికి మనసులో ఆయన్ని భావించి నమస్కారం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం అహం ఓం జనహం ఓం తపహం ఓం సత్యం ఓం తస్వ వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువరం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్ర యుగం స్మరామి. వినాయకునికి నమస్కారం చేసుకోండి. వినపడుతున్నాయా? నేను మమ అని చెప్పినప్పుడు మీరు అందరూ కూడా మమ అని చెప్పుకోండి. మమ అంటే ఏంటంటే నేను లేక నా యొక్క మీరు చేసుకుంటున్నారని అర్థం అనమాట. మామ చెప్పండి అందరూ. కోపాస్త సమస్త ధృతక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రీతియర్థం కరిష్య మాణిష్య కర్మణ అవిఘ్నేన పరిసమాప్తర్థో అదో విఘ్నేశ్వర పూజాం అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి వినాయకునికి. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి అమ్మా. వినాయకుడి పాదాల దగ్గర వేయాలి. నేను చెప్పినప్పుడు వేయండి. ఆస్మిన్ హరిద్రాబింబే ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆసనం సమర్పయామి. వినాయకుడి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఒక ఆసనాన్ని మనం ఇప్పుడు ఆయనకి సమర్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా మీ ముందు, అందులో ఓ పువ్వు గాని ఒక ఆకు గాని వేసుకోండి. నేను చెప్పినప్పుడు 2 నీటి బొట్లు వినాయకుడి పాదాల దగ్గర సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః పాద్యం సమర్పయామి. 2 నీటి బొట్లు వినాయకుడి పాదాల దగ్గర. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ 2 నీటి బొట్లు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మళ్ళీ చెప్తున్నప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతియే నమః స్నానం సమర్పయామి. మళ్ళీ 2 నీటి బొట్లు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఇప్పుడు పత్తితో చేసిన చిన్న ముక్కను తీసుకోండి. దూది మొక్క, పత్తి ముక్క పట్టుకోండి చేతితో. నేను చెప్పినప్పుడు సమర్పించమన్నప్పుడు సమర్పించండి. అంటే ఇప్పటి వరకు మనం వినాయకుడికి ఏం చేస్తాము? ఒక ఆసనాన్ని సమర్పించాం, కూర్చోవయ్యా అని. అలా కాళ్ళు కడుక్కోవటానికి చేతులు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చాం, అలా తాగటానికి ఇచ్చాం, తర్వాత స్నానానికి ఇచ్చాం. ఇప్పుడు ఆయనకి తుడుచుకోవయ్యా అని ఒక టవల్ ఇవ్వబోతున్నాం అనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఆ పత్తి ముక్క ఆయన దగ్గర పాదాల దగ్గర ఎక్కడ అంటించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః వస్త్రం సమర్పయామి. సమర్పించున్నాం. ఆ గంధం బొట్టు పెట్టారా దానికి? ఇప్పుడు నేను చెప్పినప్పుడు గంధం ఉందమ్మా దగ్గర, తడి గంధం ఉందా? కొంచెం తడి చేసుకోండి. కొంచెం అంతా ఆ మధ్య వేలతోటి అలా పాదాల దగ్గర చిలకరించండి గంధాన్ని. నేను చెప్పినప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతియే నమః గంధం ధారయామి. ఇలా మధ్య వేలతో చిలకరించండి. అక్షంతలు తీసుకోండి. గంధోపరి అక్షితాన్ సమర్పయామి. అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః పుష్పై సమర్పయామి. పువ్వులు కూడా తీసుకొని చక్కగా అందరూ వేయండి పాదాల దగ్గర. ఇప్పుడు అందరూ కూడా నమః అని వినిపిస్తుంది. మీకు వినిపించినప్పుడల్లా పువ్వులు గాని అక్షంతలు అయినా సరే అందరూ వేయచ్చు. ఇప్పుడు నేను చదివినప్పుడల్లా నమః అని వినిపించినప్పుడల్లా చక్కగా అలా ఎడం చేతిలో కొన్ని అక్షంతలు గాని పువ్వులు గాని పెట్టుకోండి. చెప్పిన నమః అని వినిపించినప్పుడల్లా వినాయకుడి పాదాల దగ్గర సమర్పి. ఓం సుముఖాయ నమః వేయం. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు ప్రసాదంగా చల్లాలి. ఇప్పుడు కర్పూరం తీసుకోండి. కర్పూరం లేదా? సర్లే అయితే మరి అగరబత్తి తోటి చూపించండి. ఆరతిద్దరు కానీ సరే. కొబ్బరికాయ కొడుతున్నారా? కొట్టండి.
మంచిదిరా. మంచిదేలే. పర్లేదు పెట్టండి, వినాయకుని దగ్గర పెట్టండి, మళ్ళీ చూపించాలి నైవేద్యం. మీరు ఇందాక కొబ్బరి ఉందంటే పువ్వు వచ్చింది. ఆంటీ పువ్వు వచ్చింది. భక్తి కావాల్సింది, భగవంతుడికి భక్తి కావాలి తప్ప మిగతా అన్ని కాదు. కొబ్బరి చెప్పల్లో వద్దమ్మా, అలా కుంకుమ పెట్టుకోడు. పెట్టండి వినాయకుడు. ఇది ఉంచితే ఏం కాదు కదా, తీసేది. ఆ నీళ్లు కూడా పెట్టేయండి అక్కడ వినాయకుడి దగ్గర, తర్వాత పెట్టాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లండి. కొబ్బరి చెప్పల మీద నీళ్ళు చల్లండి ఒకసారి. మళ్ళీ అన్ని అయిపోయినాయా? కొబ్బరికాయ అన్ని అయిపోయినాయా? కుంకుమ పెట్టకరా. కుంకుమ పెట్టొద్దు. కుంకుమ వద్దమ్మా, నాన్న పెట్టకూడదు, ఆ కెమికల్స్ ఉంటాయి కదా ఆ కుంకుమ. ఒకసారి నీళ్ళు చల్లి మళ్ళీ ప్రసాదం చూపించొద్దా వినాయకుడికి? కొబ్బరికాయ ఓం భూర్భువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. నైవేద్యం నివేదయామి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. 2 నీటి బొట్లు ఆ కొబ్బరి చెక్కల్లో వదలండి. ఇప్పుడు హారతి ఇద్దాం. తమ్ముడు రేపు ప్లేట్లో పెట్టుకుని అలాగే ఇవ్వచ్చు, లేకపోతే అగరబత్తి వెలిగించని ఇవ్వచ్చు. సరేలే అలాగే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నీటి బొట్లు అగరబత్తి మీద 2 నీటి బొట్లు వదిలి ఆ వినాయకునికి చూపించండి. ఎడం చేత్తో బట్టలు కుడి చేత్తో చూపించండి వినాయకుడికి. అలా మొహానికి ఇంకొక వినాయకుడు ఉన్నట్టున్నాడు అందరూ. తర్వాత మీరు తీసుకోండి, అందరూ ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు అందరు తీసుకోండి. ఇప్పుడు అందరూ అక్షంతలు తీసుకోండి అమ్మ, కొన్ని అక్షంతలు తీసుకోండి అందరూ కూడా. అందరూ అక్షంతలు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తీసుకున్నారు అందరూ? సమస్తోపచార పూజాం సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి వినాయకుని పాదాల దగ్గర. ఇప్పుడు చక్కగా అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకుని వినాయకుని ధ్యానం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అనమాట. అంటే మనం చేసే ప్రతి పని, మంచి పని అందు ఏ ఆటంకాలు రాకుండా చక్కగా ఆ మహాగణపతిని చూడమని మనం ప్రార్థన చేసుకోబోతున్నాము. చక్కగా అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిద్యం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిద్యం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ పూజ పూర్తయింది. వినాయకునికి పూజ చేసిన పువ్వులు ఉంటాయి కదా చందు, ఆ పువ్వులు ఆడవారు తలలో పెట్టుకోండి. మగవాళ్ళు మీరు అక్షంతలు, ఆయన పూజ చేసినటువంటి అక్షంతలు అందరూ కూడా తల మీద వేసుకోండి. వినాయకుడు పూజ చేసినాయి. ఇప్పుడు అందరూ కూడా తీర్థం తీసుకోండి. విభూతి ఉంటే విభూతి పెట్టుకొని, లేదంటే ఒక ఆగడత్త పుల్ల రాళ్ళు ఉంది కదా వినాయకుడి దగ్గర, అది పెట్టుకోండి. పెట్టుకుని అందరూ కూడా తీర్థం, ఆ కొబ్బరి నీళ్ళు తీర్థం తీసుకొని ప్రసాదం. అంటే కథలు
అందరూ పోయమంటావా ఇలాగ అకాలం చూడాలని అందరికి ఇస్తున్నాను. చెప్పమ్మా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సాయిబాబా వారి పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సాయిబాబా వారి పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సాయిబాబా వారి పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సాయిబాబా వారి పాదోదకం పావనం శుభం. అయిపోయారా అందరూ? అన్నకు పోయి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సాయిబాబా వారి పాదోదకం పావనం శుభం. ఫీలింగ్ ఏంటి? నాకు హారతి పాట నా అనిపించినాడు కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు అసలు విషయం చెప్పు. అది మా దేవుడు. మన ప్రేక్షకులందరికీ, మన సబ్స్క్రైబర్లందరికీ వినాయక వినాయక చవితి చవితి శుభాకాంక్షలు. ఓకే. విఘ్నదేవుడా వినాయక దుష్ట శక్తులు తొలగిపోవగా సాయేశ్వరుడే స్వయముగా వచ్చి సద్గురువై మము సంప్రేక్షింపగా నీ స్థలములో అణువులో సాయి 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 అనుచు సాయి నామము తప్పక నిల్పుము విఘ్నదేవుడా వినాయక విఘ్నేశ్వరుడా వినాయక కరుణించరా మము కాపాడరా మదిలో నిలచి మమ్మేలరా విఘ్నదేవుడా వినాయక శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, వినాయక మహారాజ్ की जय. చందన్న ఎలా ఉంది ఫుడ్? సూపరా? ఈ పులిహోర మాత్రం మస్తు. గిల్లు ఫుడ్ ఎట్లుంది? వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ. మన సబ్స్క్రైబర్స్కి, మన ఇండియన్స్ అందరికీ రియలీ హ్యాపీ వినాయక చవితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.